హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము టిఫిన్కి ఎగ్ సమోసా ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే ఇంట్లో టిఫిన్కి ఎగ్ సమోసా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలి, ఏమేమి చేయాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దాము ఫ్రెండ్స్. సరేనా? ఓకే, మరి చూడండి. 1/4 కిలో ఎద్దుల్లిపాయ, 1/4 కిలో టమాటాలు, ఒక 5 కోడిగుడ్లు, ఒక 2 పచ్చిమిర్చి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అవి చేసేటప్పుడు పసుపు, కారం అవన్నీ వేద్దాం ఫ్రెండ్స్. సరేనా? తర్వాత గోధుమ పిండి, మేమైతే మైదా కూడా వేస్తారు ఫ్రెండ్స్ సమోసాకి, మేమైతే గోధుమ పిండి వేసి కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ మసాలా చేసేసి తర్వాత సమోసా చేసేద్దాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే, మరి చేద్దామా? నేనైతే ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, పసుపు, కొంచెం కారం, సాల్ట్ అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కోడిగుడ్లు వేసేద్దామా మరి? ఫ్రెండ్స్ అయిపోయింది కదా, కొంచెం కొత్తిమీర వేసేద్దాం. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? అయిపోయింది ఫ్రెండ్స్, దింపేస్తున్నాను. ఇప్పుడు సమోసాలు చేసేద్దాము. సరేనా? చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్. చిన్న పిల్లలకి మంచి ఫుడ్ బాగుంటుంది. సరేనా? ఓకే ఫ్రెండ్స్, దింపేస్తున్నాను. చూడండి అండా బుజ్జి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా రుద్దేస్తే రొట్టె ఎంత బాగా వచ్చేసిందో చూడండి. మరి చాలా ఈజీ ఫ్రెండ్స్. మరి ఇంకా అది కొంచెం కట్ చేసేసి తర్వాత ఇంకా ఎగ్ బుజ్జి కోడిగుడ్డు మసాలా పెట్టేసి చేసేస్తే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇంకా నూనెలో వేసేసేదేను. నూనెలో కూడా చాలాసేపు పట్టదు ఫ్రెండ్స్, వేస్తానే గబానా అయిపోద్ది. చాలా చాలా బాగుంటుంది. సరేనా? చూడండి మరి ఎంత బాగా వచ్చిందోను. అలా మరి చిన్నవి లేకుండా కొంచెం పెద్ద చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని నేనైతే చిన్న చిన్న ముద్దలు తీసుకొని రుద్ది ఒకటొకటే చేశాను. కొంచెం పెద్దవి చేసుకుంటే బాగుంటాయి కదా ఫ్రెండ్స్, కాబట్టి అలా చేశాను అన్నమాట నేనైతేను. చూడండి, చాలా చాలా ఈజీగా ఉంది కూడా. చూడండి, ఏం కష్టం ఏం లేదు ఫ్రెండ్స్. హాయిగా బాగుంటుంది తినేటప్పుడు, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా బాగా తినొచ్చు హాయిగాను. సరేనా? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందోను. మరి అలా అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇది ఇంకొక రకం ఫ్రెండ్స్. ఇది ఇందాక చూపించాను కదా మీకు, అది ఒక రకము, ఇది ఒక రకం ఫ్రెండ్స్. చూడండి మరి అది కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఏం లేదు, ఒక్క పక్కే నువ్వు మడత వేసేది, తర్వాత మసాలా పెట్టేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మరి అంతే ఫ్రెండ్స్. అలా అన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, టమాటా కర్రీ, కోడిగుడ్లు అవి చేసి పెట్టేస్తే ఇది రుద్ది చేసేసేది చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మసాలా ముందు చేసి పెట్టేస్తే కొంచెం చల్లగా చేసుకొని వేడిగా పెట్టకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మసాలా పెడతానే వేడికి అంతవరకు ఉడికిపోయినట్టు అయిపోద్ది ఫ్రెండ్స్. మరి నూనెలో చేసుకోవాలి కదా మేము, కాబట్టి కొంచెం చల్లారిచ్చి కోడిగుడ్డు మసాలా చేసింది తర్వాత సమోసాలు చేసుకునేది ఫ్రెండ్స్. సరేనా? చూడండి సమోసా ఎంత బాగా వచ్చిందో చూడండి. అలా అన్నమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా ఈజీ ఫ్రెండ్స్. చేసుకుంటేను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇంకా చాలా చాలా రకాలు వేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సమోసాలు. చికెన్తో, మటన్తో, కూరగాయలతో, ఉత్త వెజిటేబుల్, క్యాబేజ్, క్యారెట్తో అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాంటివి చాలా రకాలు చేస్తాను ఫ్రెండ్స్. మరి నేను చేసి చూపిస్తాను ఇంకాను. సరేనా? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇంకా నూనెలో వేసేసేదేను.
నూనె కూడా బాగా కాగబెట్టేసేస్తే వేస్తానే గబానా నల్లంగా అయిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి నూనె కొంచెం మరి అంత వేడి లేకుండా అలా అన్నమాట, కొంచెం గోరువెచ్చగా, మరి అంత చల్లగా లేకుండా అంత వేడిగా లేకుండా నూనె వేస్తే అవి బాగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. అంతేను, సరేనా? చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకే, అంతే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చేసాయో చూడండి. సమోసాలు అన్నీ చేసి పెట్టిన తర్వాత కడాయి పెట్టి నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందర వేసేస్తే అక్కడ నూనె కాగిపోద్ది, ఇక్కడ ఇది రెడీ అవ్వదు. కాబట్టి అన్నీ వైనంగా చేసి పెట్టుకొని తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని గోరువెచ్చగా కొంచెం నూనె చల్లగానే ఉండాలి, అంత మరీ వేడి హై లేకుండాను. తర్వాత అలా వేస్తే బాగా మంచిగా వేగిపోతాయి, ఇంకా పచ్చి ఏమి ఉండదు ఫ్రెండ్స్. సరేనా? చూడండి ఎంత బాగా వచ్చేసాయో సమోసాలు. మరి అలా అన్నమాట. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ బుజ్జి సమోసాలు చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు మంచిగా బాగా తింటారు, ఎమ్మిగాను. సరేనా? నేనైతే ఫ్రెండ్స్ కొన్ని గోధుమే చేశాను, కొన్ని మైదాయి కూడా చేశాను ఫ్రెండ్స్. అన్ని గోధుమే కాదు, అన్ని మైదాయే కాదు ఫ్రెండ్స్. ఆ గోధుమ పిండితో కొన్ని చేశాను, మైదా పిండితో కొన్ని చేశాను. రెండు పిండిలు బాగా వచ్చాయి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చాయి మరి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ ఎగ్ బుజ్జి సమోసాలు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చాయో మరి. చూడండి ఎంత బాగుందోను. చూడండి సింపుల్గా ఊరికే అలా అంటే చాలు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.